చూస్తున్నారు కదా, ముముక్షు భవనంలో వేద విద్యార్థులకి పాఠం మొదలైంది నిన్నటి నుంచి. ఈ వీడియోలో శంకర్లకు జరిగిన అభిషేకం, ఈరోజు శంకర జయంతి కదా, అభిషేకం చూడాలి అంటే ఎన్ని జన్మల అదృష్టమో. శంకర మఠంలో ఇంకొక విశేషం ఏంటంటే, కేవలం శంకర జయంతి రోజున శంకర్ల ఊపిరిని అక్కడ గర్భాలయంలో ఉండి అభిషేకం చేస్తున్న వాళ్ళు అనుభవిస్తారనమాట. ఈ వీడియో మొత్తం చూసి జయ జయ శంకర హర హర శంకర అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వేద పాఠశాలకు సంబంధించి వేద సభా మండపం కూడా నిర్మాణం జరగబోతోంది. దానికి ఎవరైనా సమర్పణ చెయ్యాలి అని అనుకుంటే సమర్పణ చెయ్యొచ్చు. అలాగే ఈ వేద విద్యార్థులకి సంబంధించి మొత్తం సంవత్సరానికి 365 రోజులు కదా, సంవత్సరంలో ఒక్కరోజు ఆ వేద విద్యార్థులకి అయ్యే ఖర్చు, గోసేవకి, గోపోషణకి, వేద పండితులకు అయ్యే ఖర్చు ఎవరైనా సమర్పణ చెయ్యాలి అని అనుకుంటే ఒకరోజుకు సంబంధించి సమర్పణ చేసుకోవచ్చు. వివరాలన్నీ శంకర మఠం వాళ్ళు చెప్తారు. వీడియో పూర్తిగా చూసి స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకోండి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఈ రోజున శంకర జయంతి మహాపర్వదినం. శంకర సాక్షాత్ అని శంకరాచార్య స్వామి వారు కాలడీ గ్రామంలో అద్వైత స్థాపన కోసం వేద విరుద్ధంగా ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఖండన చేసి వేదమే ప్రమాణం, మనందరికీ వేదము ఆధారమై ఉన్నది అనేటువంటి విషయాన్ని లోకానికి అందించడం కోసం శంకరాచార్య స్వామి రూపంలో మనందరినీ అనుగ్రహించారు. అటువంటి శంకర జయంతి పర్వదినం రోజున తాడేపల్లిగూడెం శంకరమఠంలో స్వామివారికి యతీశ్వర మంత్రాభిషేకము. వేదంలో ఎవరైనా యతీశ్వరులు వచ్చినట్లయితే వారికి నమస్కారం చేసేటప్పుడు ఈ మంత్రాలు చెప్పబడుతూ ఉంటాయి. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు పరేణ నాకన్నిహితం గుహాయాం విభ్రాతి తేజద్యతయో విశంతి. ఈ మంత్రములతోటి వారికి నమస్కారం చేస్తూ ఉంటాం. అటువంటి
ఆ యతీశ్వర మంత్రాభిషేకం స్వామివారికి మహద్వైభవంగా పూర్తయినది. అలాగే ఇక్కడ అక్షయ తృతీయ రోజు, నిన్నటి రోజు వేద పాఠశాల ఆరంభం చేశాము. చాలామంది భక్తులు ఈ యొక్క మహత్ కార్యక్రమానికి చాలా విశేషమైనటువంటి సహకారములు అందించారు. వారందరి యొక్క ఆ గొప్ప సహకారం వల్ల ఇవాళ ఇక్కడ వేద పాఠశాల ప్రారంభం చేసుకుని తరగతులు ప్రారంభం చేశాము. దానిలో భాగంగా ఇంతటి మహత్ కార్యక్రమానికి మమ్మల్ని మనందరినీ అనుగ్రహించినటువంటి ఆ శంకరాచార్య స్వామి వారికి ప్రార్థన చేస్తూ ఇక్కడ ఒక విశేషం ఉన్నది. శంకరాచార్య స్వామి వారికి అభిషేకం జరిగిన తర్వాత ఇక్కడ స్వామివారికి వచ్చినటువంటి గర్భాలయంలోకి వెళ్ళినటువంటి భక్తులు అభిషేకం చేసుకున్నటువంటి వాళ్ళు అనుభవించే ఒక ఏకైక ఒక గొప్ప అనుభూతి, స్వామివారికి శరీరానికి అభిషేకం అయిపోయిన తర్వాత ఒక స్వేదములాగా పడుతుంది, శరీరానికి కొంచెం చెమటలాగా పడుతుంది. అలాగే ప్రతి శంకర జయంతికి మేము అనుభూతి చెందినటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే, స్వామివారి యొక్క ఈ నాసిక భాగం దగ్గర ఇలా చెయ్యి పెట్టి చూస్తే ఇక్కడ ఒక వెచ్చటి గాలిలాగా తగులుతుంది, స్వామివారి యొక్క ఊపిరిలాగా తగులుతూ ఉంటుంది. అది మేమందరం అనుభూతి చెంది ఉంటాం. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు చాలామంది వారు అనుభూతి చెంది ఉంటారు. ఇక్కడ అదొక చాలా ప్రాశస్త్యం. ఇక్కడ శంకర జయంతి ఉత్సవాలలో అటువంటి ఒక గొప్ప అనుభూతిని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వారు అనుభూతి చెంది ఉన్నారు. అటువంటి శంకర జయంతి పర్వదినాన అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ కూడా ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ శంకర భగవత్పాదుల వారిని ప్రార్థన చేస్తూ ఇక్కడ వేదసభ మండపము అని ఒకటి నిర్మాణం చేస్తూ ఉన్నాము. అలాగే గోశాలకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. అలాగే వేద పాఠశాల, ఎవరైనా సర్వమంగళ అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఇవ్వడానికి వసతి గృహాలు, అవన్నీ వ్యవస్థ ఇక్కడ జరుగుతున్నాయి. అందరూ కూడా దానం దద్యాత్ సుఖం దానేన దుర్గతిర్నాస్తి అని మనకు చెప్పబడింది. అందరి యొక్క సహాయ సహకారాల వల్ల ఇవాళ ఇంతటి మహద్వైభవోపేతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఆచరించుకున్నాము. ఇంకా అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలు ఇక్కడ జరగాలని ఆ సర్వమంగళ అమ్మవారిని, ఉమాచంద్రమౌళీశ్వర స్వామి వారిని, శంకర భగవత్పాదుల వారిని ప్రార్థన చేస్తూ అందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు. శుభమస్తు. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్తతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మనోరథాః పరిపూర్ణా భవంతు. అయం ధర్మః ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. సనాతన ధర్మ కీ జై. బ్రహ్మలోకే పరాంతకాలే పరామతాత్ పరిముచ్యంతి సర్వే తస్య ప్రవర్తలే స్మహేశ్వరః సన్యాసయోగాచరే సుధృతాదే బ్రహ్మలోకే పరాంతకాలే పరామతాత్ పరిముచ్యంతి సర్వే రత్నవిరాహం పరమేశ్వరం యత్పండరే రాగి పాలు మహేశ్వరः రాజాధిరాజే బ్రహ్మలో
తాడేపల్లిగూడెంలో ఒక శంకరమఠం ఉండాలని చెప్పి ప్రారంభించి ఆ శంకరమఠం నిర్మాణం పూర్తి చేసుకుని అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఒక ముముక్ష భవనం అది ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం, అది సర్వాంగ సుందరంగా తయారవుతూ ఉండటం, ఈ రోజుని అది ప్రారంభం తాడేపల్లిగూడెం వాసులకే కాక ఈ ముముక్ష భవనానికి శంకరమఠానికి పరోక్షంగా ప్రత్యక్షంగా అనేక మంది విరాళాలతో జరిగింది. కాబట్టి అందరికీ కూడా వారి యొక్క అనుగ్రహంతో సకల శ్రేయస్సులు పొందాలని చెప్పి అనేక వ్యయ ప్రయాసలకు వచ్చి శరీరం సహకరించకపోయినా మన అందరి మీద వాత్సల్యంతో ప్రత్యేకించి రామం గారి మీద వాత్సల్యంతో ఈ ప్రారంభోత్సవం వచ్చిన వారికి మన అందరి తరఫున సాష్టాంగ నమస్కారం.